సరే, ఇంకో ఇష్యూలోకి వద్దాం. అంటే మీరు లోకేష్ గారికి కొంత సాన్నిహిత్యం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అటు కేటీఆర్ గారిని ఇటు లోకేష్ గారిని కంపేర్ చేస్తున్నారు. ఈ కంపారిజన్ వల్ల కేటీఆర్ గారు డెఫినెట్లీ హీ హాజ్ ప్రూవ్డ్ అండ్ హీ హాజ్ బీన్ ప్రూవింగ్ ఈజ్ అబౌవ్ ద, అంటే వాళ్ళ ఫాదర్తో కంపీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. బట్ హీ ఎర్న్డ్ హిజ్, అంటే హీ మేడ్ హిజ్ మార్క్. అది ఈ కంపారిజన్ వల్ల ఈయన మీద అన్నెసెసరీగా లోకేష్ బాబు మీద బర్డెన్ పడే అవకాశం ఉంది. కెన్ హీ పెర్ఫామ్ ఆన్ పార్ విత్ కేటీఆర్? వెల్, అలాంటి కంపారిజన్ కూడా ఫెయిర్ కాదండి. ఎందుకంటే రెండు సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టికలీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. తెలంగాణ ఒక ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడినప్పుడు ఫస్ట్ బెనిఫిషరీ ఆబ్వియస్గా కేసీఆర్. ఎందుకు బెనిఫిషరీ అనుకోండి, ఫస్ట్ రికగ్నిషన్ ఆయనకు వస్తుంది, ఆ కీర్తి ఏదో ఆయనకే వస్తుంది. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. తెలంగాణ తెచ్చాము, తెలంగాణలో వేలాది మంది పోరాటం చేశారు, అనేక సంస్థలు, అనేక ఆర్గనైజేషన్స్ సంవత్సరాలుగా పోరాటం చేసినాయి, వాళ్ళ వాదన, వాళ్ళ హక్కుల్ని సాధించుకున్నారు. ఫైనల్గా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం ఎవరి క్లాక్ మీద వచ్చింది? కేసీఆర్ క్లాక్ టైంలో వచ్చింది, కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది. కాబట్టి కేసీఆరే తెచ్చారని అందరూ అనుకుంటున్నారు. దాంట్లో నేనేం విభేదించడం లేదు. అది ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ మీకు. ఈ పొజిషన్లో కేసీఆర్ గారు చెల్లుతారు, కేసీఆర్ గారి కొడుకు చెల్లుతాడు, కూతురు చెల్లుద్ది, మనవడు చెల్లుతాడు. ఎవరైనా ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ మీద ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది. ఉండటం కూడా తప్పని నేను అంటలేదు. అలాంటి అడ్వాంటేజెస్ పొజిషన్లో కేటీఆర్ ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది కొన్నాళ్ల పాటు. అదే జరిగింది అక్కడ. అంటే ఆయన పర్సనల్ రెండవది లేదంటారా? రెండవది, అది ఏమన్నా కానీ తప్పు కానీ ఒప్పు కానీ కట్టుకథ కానీ పెట్టకథ కానీ చెప్పగలిగిన సామర్థ్యం ఆ కుటుంబానికి ఉంది. దాన్ని కూడా నేను గుర్తిస్తున్నా. అయితే కథలతోటి, భావోద్వేగాలతోటి, ఓన్లీ ఎమోషన్స్ తోటి గవర్నెన్స్ కుదరదు. మీరు ఒక ఎలక్షన్ గెలవచ్చు, ఒక సమావేశంలో చప్పట్లు కొట్టించుకోవచ్చు, కొంతమంది ఆహా ఓహో అనుకోవచ్చు, మీకు ఫ్యాన్స్ అవ్వచ్చు. కానీ గవర్నెన్స్ అనేది నువ్వు ఎంటైర్ పాపులేషన్ని సస్టైన్డ్ పీరియడ్స్ ఆఫ్ టైంకి మీరు తీసుకెళ్ళగలగాలి. అది చేయాలంటే నిబద్ధత, కట్టుబాటు, ఆ వ్యవహారానికి, ఆ విషయం మీద మీకంటూ ఒక దృక్పథం ఉండాలి. ఆ దృక్పథానికి మీరు కట్టుబడి ఉండాలి. ఎలక్షన్స్ వేరండి, గవర్నెన్స్ వేరు. కాబట్టి వాళ్ళకున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు అది నేను కేటీఆర్ ఫెయిల్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు, నన్ను అట్ట మిస్లీడ్ చేయొద్దు. ఆ అడ్వాంటేజెస్ పొజిషన్లో మాత్రం వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు సస్టైన్డ్గా చేయగలిగినప్పుడు కేటీఆర్ మంచి లీడర్ అనుకోవచ్చు, కేసీఆర్ మంచి లీడర్ అనుకోవచ్చు, అనుకుందాం. అది వాళ్ళకు కూడా గుడ్ గవర్నెన్స్లో వాళ్ళకి అనుభవం వచ్చింది, వాళ్ళు చేయగలుగుతున్నారని ఆ రోజు కితాబేద్దాం. బట్ ఇట్ ఈస్ టూ సూన్ టు సే, టూ ఎర్లీ టు సే దట్ వాళ్ళు ఏదో సాధించారని అయితే నేను చెప్పలేను. కేసీఆర్ నిలబడ్డాడు, 12 సంవత్సరాల పాటు పోరాటం చేశాడు. నిజంగా నా పాయింట్ ఏంటంటే కొట్లాట్లు గొడవలు లేకుండా చేశాడు. స్టామినా ఉందంటారా? కొట్లాట్లు గొడవలు లేకుండా చేశాడు. ఆయన పాయింట్ మీద ఆయన నిలబడ్డాడు, సాధించుకున్నాడు, దేశం ఒప్పుకుంది, రాష్ట్రం వచ్చింది, దాన్ని ఆయనే సాధించాడు. ఆయన అకౌంట్లు వేసేద్దాం. ఆయన ఏం అబ్జెక్ట్ చేయట్లేదు. గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ టూ ఎర్లీ, ఇంకా చాలా నడవాలి. తెలంగాణ నిజంగా డెవలప్ అయితే మంచిదే, చప్పట్లు కొడదాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు. ఇటు పక్కకు రండి, మన పక్కకు రండి. మన పక్కన ఏమైంది? బాగా చదువుకున్నాడు, ఇప్పుడే కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చిన ఒక యువకుడు. మనం సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఉన్నారు. నీకు పబ్లిక్లో డైరెక్ట్గా తెర మీదకి వచ్చి ఇవాళ తెర మీద కార్యకర్తలతోటి, తెర మీద ఉన్నట్టు ప్రజానీకంతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యల్ని ఫస్ట్ హ్యాండ్ విని అర్థం చేసుకుంటూ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లీడ్ తీసుకుని ఈయన ట్రై చేశాడు. మనకన్నీ ఆర్డ్స్ ఉన్నాయి, మనకన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కేసీఆర్కు ఉన్న అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారికి లేదే, కేటీఆర్కు ఉన్న అడ్వాంటేజ్ లోకేష్ బాబుకి లేదు, కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నంత కంఫర్ట్ జోన్లో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు. మనం అన్ని విషయాల్లో ఫైట్ చేస్తూ, ఒక పక్కన పార్ట్నర్సు, ఒక పక్కన అపోజిషన్ పార్టీ, అది కూడా ఇమ్మెచ్యూర్ అపోజిషన్ పార్టీ, వీటన్నిటితో చేసుకుంటూ మనం ఈ సమస్యల మధ్యలో నుంచి నీకు లీడర్షిప్ రావాలి అంటే ఒక రకంగా ఆయన రెడీమేడ్గా ఆయనకు ఆ పొజిషన్ వచ్చేసింది కేటీఆర్ గారికి. లోకేష్ బాబు సంపాదించుకుంటే కానీ రాలేదు.
ఈ 3 సంవత్సరాలు. అంటే కేటీఆర్ గారికి రెడీమేడ్గా వచ్చిందంటారు, ఉద్యమం నుంచి వచ్చిందంటారు? ఉద్యమం వాళ్ళ నాన్నగారు చేస్తే ఆ తెర మీద కనపడిన ఎవరికైనా అడ్వాంటేజ్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో. ఈయన ఏం చేశాడో చెప్పండి అంతకంటే. ఈయన ఏమైనా ఉద్యమం చేశాడా? ఉద్యమంలో ఎందుకు చేశాడు? అవును, మీరు మీటింగ్ పెడితే నేను వస్తాను, నేను ఉద్యమం చేసినట్టు. అప్పుడు ఇప్పుడైతే కంపారిజన్ అనేది అనివార్యంగా కేటీఆర్కి లోకేష్ బాబు గారికి కంపారిజన్ అనేది గవర్నెన్స్ పాయింట్లోనే తీసుకొద్దాం, తెలివితేటల్లో తీసుకొద్దాం. అంటే కెన్ హీ డెలివర్, కష్టపడి పనిచేసే ఎందుకంటే మీరు తీసుకొద్దాం. 2 పెద్ద శాఖలు అప్పచెప్పారు. Yes. తర్వాత పార్టీని చూసుకోవాలి ఆయన. ఇన్ని పెద్ద కెన్ హీ డెలివర్ ది గూడ్స్? He has enough knowledge, he has enough skill, he has enough abilities. ఆయనకి కాంపిటెన్సీస్ అన్నీ ఉన్నాయి. లోకేష్ బాబు ఈజ్ రెడీ టు డెలివర్. మనం ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తూ కొద్దిగా టైం ఇద్దాం. కానీ మీరు ఆయన 3 సంవత్సరాల బ్యాక్ ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ రెడీమేడ్గా శాఖలు అనేది. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.